హలో గైస్, ప్రభాస్ పౌజీ మూవీ 2026లో రిలీజ్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ప్రభాస్కి ఏదో నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో 100 లైక్స్ని కంప్లీట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. క్రియేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ సినిమా షూటింగ్ అయితే శివర్దస్ చేరుకుంది. మారుతి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అనురాగపు డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. పౌజీ టైటిల్ పరిశీలన ఉన్న ఈ సినిమాలో ఇమాను హీరోయిన్ నటిస్తుంది. ఈ సినిమా కథ యుద్ధ నేపథ్యంలో పొలిటికల్ మూవీగా వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం ఈ 2 సినిమాలకి టైం అయితే కేటాయించాడు. సందీప్ వంగతో స్పిరిట్ చేయాల్సి ఉన్నా కూడా రాజసాబ్ పూర్తి చేశాక ఆ మూవీని సెట్స్ మీద తీసుకెళ్తున్నాడు. ప్రభాస్ పౌజీ అలాగే స్పిరిట్ 2 ఒకేసారి షూటింగ్ జరుపుకున్నాయి. అయితే మారుతితో చేస్తున్న రాజసాబ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఖచ్చితంగా ఈ ఇయర్ రిలీజ్ ఉంటుంది, కానీ అది ఎప్పుడో మనది మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు పౌజీ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా 2026 రిలీజ్ అయ్యే ఛాన్స్లో ఉందంటే కష్టమని చెప్పుకోవచ్చు. సో రెబల్ స్టార్ ఫ్యాన్స్కి లాస్ట్ ఇయర్లానే మళ్ళీ 2026 కూడా రాబోతుంది. ప్రభాస్ వరుస సినిమాల కమిట్మెంట్ ఫ్యాన్స్ని కృషి చేస్తున్న ఆ సినిమాను అనుకున్న టైంకి పూర్తి చేయకపోవడం వల్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రభాస్ రాజసాబ్ పౌజీ స్పీడ్తో పాటు సలార్తో కలికిట్టు చేయాల్సి ఉంది. ఈ మధ్య రాజసాబ్ కూడా 2 భాగాలుగా వస్తుందని టాక్ అయితే నడుస్తుంది. రెబల్ స్టార్ స్పీడ్ పెంచి కంపెనీ ఈ సినిమాలన్నీ పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. అయితే లేట్గా వచ్చినా సరే రికార్డులు క్రియేట్ చేసేలా ప్రభాస్ సినిమాలు ఉంటాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కాబట్టి ఈ వెయిటింగ్ కాస్త ఇబ్బంది పెడుతున్నా సరే పర్లేదు ఫిక్స్ అయిపోయారు రెబల్ ఫ్యాన్స్. అందుకే ఫ్యాన్స్ ఇయర్ రాజసాబ్ రిలీజ్ ఉండగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అంటూ ఈ సినిమాను ఒక రేంజ్లో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.